హలో అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇదేంటో స్వర్గం కిందకి వచ్చినట్టు అలా ఉంది కదండి. అసలు ఏంటంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. అసలు ఏం అందంగా ఉందంటే టెర్మినల్ 2 కొత్తగా ఓపెన్ చేశారండి కెంపగౌడ ఎయిర్పోర్ట్లోని. సో అసలు ఎంత అందంగా ఉందంటే ఆ డిజైను అస్సలు ఏం ఉందనుకుంటున్నారు. బెంగళూరు ఎయిర్పోర్టు సూపర్ అనమాట. ఫస్ట్ టైం లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలు నేను మైమర్చిపోయానండి. టెర్మినల్ 1కి ఇన్నాళ్ళు మేము తిరుగుతూ ఉన్నాం అనమాట. ఇప్పుడు నేనైతే మొదటిసారి టెర్మినల్ 2కి వచ్చాను అనమాట. రీసెంట్గా ఓపెన్ చేశారు. చాలా అందంగా ఉందండి. అసలు అలా చూస్తూ నేను ఉండిపోయాను అనమాట. మా హస్బెండ్ ఏమో టైం అయిపోతుంది రా, ఇంకా మనం బ్యాగేజ్ ఇవ్వాలి అని చెప్పారు. అక్కడ బ్యాగేజ్ ఇచ్చేసాము. తర్వాత డిపార్చర్ లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఇదిగోండి స్కాన్ చేస్తున్నారు మా టికెట్స్ని. స్కాన్ చేసి మమ్మల్ని లోపలికి పంపిస్తున్నారు. బెంగళూరు అంతా గ్రీన్ సిటీ అని తెలుసు, కానీ ఎయిర్పోర్ట్ని కూడా ఇలా గ్రీన్గా చేసేస్తారని ఫస్ట్ టైం నేను అనుకున్నానండి. గోడ ఎక్కించారు మొత్తం మొక్కలనంతా. అసలు ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఇంకా మన హ్యాండ్ బ్యాగేజ్ ఉంటుంది కదా, అంటే క్యాబిన్లో పెట్టుకోవడానికి, అలా అవన్నీ సబ్మిట్ చేసాం అనమాట. అయితే నేను మర్చిపోయి మొబైల్ని కూడా అలా పెట్టేశానండి. అది కూడా చూడండి అసలు వీడియో తీసేస్తుంది. స్కాన్ ఎలా అవుతుందో ఏంటో. ఫస్ట్ టైం నేను లోపల స్కానర్ లోపలికి ఎలా ఉంటుందో కూడా చూడగలిగాను నా మొబైల్ వల్ల. థ్యాంక్ యూ మొబైల్. అయితే ఓపెన్ చేసి పెట్టాను. యాక్చువల్గా అలా ఉంచకూడదండి, బట్ ఐఎమ్ సో సారీ, నాకు తెలియలేదు అది అలా పెట్టానని. కంగారులోనే అలా పెట్టాను అనమాట. చూడండి అక్కడ ఏకంగా నీళ్లు పారుతున్నాయి అనమాట. అంటే అవి జలపాతాలు. అలా అజ్యూమ్ చేసుకోండి, ఇది ఎయిర్పోర్ట్ కాదనమాట, అలా అనుకోవాలి. అక్కడ జలపాతాలు, ఇక్కడ చెట్లు చేమలు, ఇంకా అలా మేము మర్చిపోయాం అనమాట. మాకు టైం అయిపోతుంది ఒకవైపు, కానీ అసలు ఆ విషయాలు మర్చిపోయి ఇక్కడ చూసారా అక్కడ చూసారా అని మా హస్బెండ్ నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక మా షీట్ చూసుకుంటున్నాము ఎక్కడ ఏ గేట్ అని. యాక్చువల్గా మా టికెట్లో ఉంది ఆల్రెడీ, బట్ ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం చూసుకుంటున్నాం అనమాట. ఆ మధ్యలోని వ్యాన్లో వెళ్ళిపోయారు కదా, వాళ్ళకి ఏంటంటే ఒకవేళ నడవలేకపోతే అలాంటి వ్యాన్స్ ఉంటాయి, బాగుంటుంది అనమాట. అది కూడా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనమాట, జస్ట్ ఎయిర్పోర్ట్ లోపలికే. ఇక ఈ మధ్యలో నడుస్తూ ఉంటే ఈ కొండపల్లి బొమ్మలు అలా ఏదో నాట్యం చేస్తున్నట్టు అసలు ఎంత అందంగా ఉందంటే చెప్పకండి. అసలు అలా చూస్తూ ఉంటే అలా మైమర్చిపోతూ అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇదేదో జస్ట్ బ్యూటీ ప్రోడక్ట్స్ దొరికి ఒక షాప్ అనమాట. ఆ షాప్ వాడు కూడా బయట ఒక స్క్రీన్లా పెట్టి ఆ స్క్రీన్లో పువ్వులు పడుతున్నట్టు పెట్టడండి దూరం నుంచి. అసలు ఎంత అందంగా ఉందన్నమాట, చాలా బాగుంది. అక్కడికి డస్ట్బిన్ బాగుంది. ఇక ఈ కౌచెస్ చూసారా, సోఫాలు భలే అందంగా ఉన్నాయన్నమాట. ఈ వీళ్ళు పాపం ఎప్పుడో తెల్లవారు వచ్చేస్తే ఫ్లైట్ డిలే అయిపోతుంది కదా, వాళ్ళు పాపం పడుకొని అలా ఉన్నారు. మెత్తటి ఆ కౌచెస్లో ఇంకా హాయిగా నిద్రపడుతూ ఉంటుంది కదండి ఈ చెట్ల మధ్యన. ఎయిర్పోర్ట్లో ఉన్న చెట్ల మధ్యన ఎంత బాగుంటుంది కదా. సో అలా పడుకుంటుపోయారు వాళ్ళందరూ. ఇదిగోండి మా గేట్ నెంబర్ D225 అనమాట. సో ఇక్కడ D20 నుంచి 31 వరకు ఉన్నాయి. సో ఇలా వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా షాప్కి ఎదురుగా 2 జిరాఫ్లను పెట్టేశాడు. అదొక ఫుడ్ కోర్ట్ అనమాట. దాని ముందు ఇంకా జిరాఫ్లను పెట్టేశాడు. పైనుంచి వేలాడుతున్న బల్బులు అసలు ఎంత అందంగా ఉందంటే బాబా అసలు తట్టుకోలేకపోయానండి. మామూలు ఇంట్లో పెట్టుకునే బల్బులు లాంటివి పెద్ద సైజులో చేసి వాటిని హ్యాంగింగ్ చేశారు. ఇక వచ్చేసాము మా గేట్ దగ్గరికి. ఎంతమంది జనాలు ఉన్నారంటే అదేంటో మాకే అర్థం కాలేదు. ఫిబ్రవరిలో జనరల్గా ఎవరికి వెకేషన్ ఉండదు, అయినా కూడా మాలాగే వెకేషన్ తీసుకొని కోరండి వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలియట్లేదు. ఇక మాకు సైన్ నుంచి పంపించారండి, ఎందుకంటే చెర్రీ మా చేతిలో ఉన్నాడు కదా. 2 years లోపల పిల్లలందరికీ పంపించేస్తారు, 5 years లోపల పిల్లలకి పంపించేస్తారనమాట. సో అలా పంపించేశారు. సో మేము షార్ట్ కట్ తీసుకొని త్వరగా లోపలికి వచ్చేసాము. వచ్చేసి ఇక సీట్స్లో కూర్చున్నాము. ఒక్కొక్కరుగా అందరూ ఇంకా ఎక్కుతూ ఉన్నారండి. బస్ అంతా ఫిల్ అవుతూ ఉంది. అదిగోండి అలా వెళ్ళాలి మనం, అటు వెళ్ళాలి. మా సహర్ష్ చూసారా, సంతోషం నిద్రమత్తులో లేపేసినా కూడా యాక్టివ్ అయిపోయాడు. ఎయిర్పోర్ట్ అనగానే వాడికి ఏంటో తెలీదు, యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. అదిగో అక్కడ మన ఫ్లైట్ ఎక్కుతున్నారు. మనం కూడా దిగిపోయి ఈ లైన్లోని వెళ్ళిపోదాం. చూడండి లైన్ ఎంత పెద్దది ఉందో.
అసలు మాకైతే ఏంటి ఫుల్గా ఉన్నారు అసలు అని అనిపించింది అనమాట. మా హస్బెండ్ తెల్లవారు ఫ్లైట్కి కూడా చూడు జనాలు ఎలా ఉన్నారు అంటే, ఈ మధ్య ఆబ్వియస్గా అందరూ అలాగే అనుకుంటున్నారండి. బెంగళూరు ఎయిర్పోర్ట్ని తప్పించుకోవాలి అంటే ఫస్ట్ మనం తెల్లవారు టికెట్ తీసుకొని వచ్చేయాలన్నమాట. అప్పుడైతే ఎయిర్పోర్ట్కి కనీసం ఒక 1 అవర్ 15 మినిట్స్లో ట్రావెల్ చేయగలుగుతాం అనమాట. అంటే మ్యాక్సిమం చెప్తున్నాను. ఈ అందమైన ఎయిర్ హోస్టెస్ మాకు వాటర్ బాటిల్ ఇస్తుందండి. పాపం ఆవిడ చూసుకోలేదు, ఆవిడ వీడియో తీశానని. తర్వాత ఎప్పుడైనా చూసిందనుకోండి, నన్నెందుకు వీడియో తీసామని అడుగుతుందో ఏంటో తెలియదు. మొత్తానికి వచ్చేసాము మా సీట్స్లోకి. మా సీట్ నెంబర్ B28 అనమాట. అలిసిపోయానండి, పిచ్చి పిచ్చి అయిపోయాను, ఊపిరి ఆడలేదన్నమాట. ఎందుకంటే అసలు జనాలను చూసేసరికి పిచ్చికిపోయినట్టు అయిపోయింది నాకు. ఏంటో బుక్ చేసుకున్న సీట్స్ కూడా టెన్షన్ పడిపోతున్నాను, ఏదో బస్సు ఎక్కినట్టు. చూసారు కదా, ఇక్కడ క్యాబిన్స్లోని అలా లగేజ్ పెట్టేసుకుంటాము. ఆ క్యాబిన్స్ ఇంకా ముయ్యలేదు. నేను ముందుకి, మా ఆయన వెనక్కి వచ్చామన్నమాట. మొత్తానికి సీట్ ఎక్కి కూర్చొని చూస్తూ ఉన్నాము. కొంచెం చీకటిగానే ఉంది, ఇంకా మా ఫ్లైట్ స్టార్ట్ కాలేదు. ఈలోగా ఎయిర్ హోస్టెస్ ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యండి. వీడియో తీద్దాం అనుకుంటే కానీ ఈవిడ నాకు వార్నింగ్ ఇచ్చేసింది, తీయకూడదు అని చెప్పి వెంటనే క్లోజ్ చేస్తాను. భయం వేసిందంటే చాలా. ఇదిగోండి ఫ్లైట్ మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు, ల్యాండింగ్ చేస్తున్నప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాస్త నీళ్లు తాగితే మంచిది అంటారండి. నేనైతే ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చెవులు అలా బ్లాక్ అయిపోతాయి కదండి, అందుకని చెప్పి. మొత్తానికి గాల్లోకి వచ్చేసామండి. ఎగిరిపోతున్నాము. కిందన మొత్తం అంతా గ్రీన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మా బెంగళూరు కదా, మా బెంగళూరు మొత్తం అంతా గ్రీన్గానే ఉంటుంది కదండి, ఎప్పుడున్నో చెట్లతో. సో అందుకే గ్రీన్గా కనిపిస్తుంది. కాసేపు అయిన తర్వాత ఇలా మేఘాల మీదకి వచ్చేసాము. ఇంకా సూర్యోదయానికి మొదలైందండి. సో ఆ తర్వాత ఇలా మళ్ళీ దగ్గరికి వచ్చాము. వైజాగ్ దగ్గరలోకి వచ్చేస్తున్నాం అనమాట. ఇక నేను, నా పిల్లలు అలా వెయిట్ చేస్తున్నాము ఎప్పటికి వస్తామని చెప్పి. వీళ్ళిద్దరికీ ఏదైనా తినిపిద్దామంటే మార్నింగ్ లేచారు కదండి, చిన్నోడు కనీసం పాలు తాగుతున్నాడు. సహర్ష్కి అయితే అస్సలు ఇంక ఇంట్రెస్ట్ లేదనమాట. వాడు అస్సలు నాకేం వద్దు అని అంటున్నాడు. చూడండి సీరియస్గా అటు చూసేస్తున్నాడు. కెమెరా చూడరా అంటే చూడంట, మొహం తిప్పేసుకుంటున్నాడు. చూస్తుండగానే నా వైజాగ్లోకి వచ్చానండి. సముద్రం అసలు అది చూస్తుంటేనే, సముద్రం చూస్తుంటేనే నా మనసు ఇంకా ఎంత ఉత్సాహంగా అయిపోయిందో నేను మాటల్లో చెప్పలేను. వైజాగ్ వాళ్ళకి అది ఏంటో పిచ్చండి. వైజాగ్ని తలుచుకున్న అంటే ఒకవేళ వైజాగ్లో లేమనుకోండి, ఇంక మరీ ఎలా అయిపోతూ ఉంటామంటే కొంచెం వైజాగ్ గాలి తగిలినా చాలన్నమాట. నేను వైజాగ్ వచ్చాను అని ఒక అరవాలనిపిస్తుంది. ఇదిగోండి నా అందమైన వైజాగ్ సిటీ. అసలు ఎంత అందంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. అండ్ ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను అనమాట. ఎందుకంటే ఇంకొక 10 మినిట్స్లో మా మమ్మీ వాళ్ళని కూడా కలుస్తాను కాబట్టి అసలు మాటల్లో చెప్పలేను నా సంతోషం. ల్యాండ్ అవుతూ ఉంటే నాకైతే ఇంకా ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు త్వరగా ల్యాండ్ చేసేస్తాడు, ఆపుతాడు, నేను ఎప్పుడు దిగుతాను అని కంగారు అయిపోతున్నాను. మొత్తం బ్యాగ్లో అన్నీ సర్దేసుకుంటున్నానండి ఫాస్ట్గాను. బాటిల్స్ అవి తీసాను కదా, సో అవన్నీ సర్దేసుకుంటున్నాను. చూసారు కదా జనాలు ఇంకా ల్యాండ్ అవ్వడమే తర్వాత వెంటనే అందరూ లెగిచిపోయి ఆ క్యాబిన్స్లో ఉన్న వాళ్ళ బ్యాగ్స్ అన్నీ తీసుకుంటున్నారు. నేనైతే జనరల్గా పెట్టను, నా కాళ్ళ దగ్గర పెట్టేసుకుంటాను. సో ఇదిగోండి కిందకు వచ్చేసాం. ఫ్లైట్ కోసం బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోగా వీడియో తీస్తూ ఉంటే మా హస్బెండ్ ఏమో ఇది అసలే అంటే వైజాగ్ అసలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదండి, సో ఇక్కడేమో మొత్తం ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అందరూ ఉంటారు, సో అందుకని జాగ్రత్త వీడియో తీసేస్తున్నావు కానీ అసలు పట్టుకోగలరు అని అంటున్నారు అనమాట. ఏం పర్వాలేదు నేను తీస్తాను, అయినా నా వైజాగ్ నాకేం భయం లేదు
అది ఇది అని ఏదో చెప్తున్నాను అనమాట. చూసారు కదా మా సాహస్ వదిలేశాడు మమ్మల్ని. ఎందుకు అంటే ఇంక వాడికి తెలిసిపోయింది వైజాగ్ వచ్చేసాను కదా అని. ఆగమంటుంటే నేను ఆగను, వెళ్ళిపోతాను అన్నట్టు వెళ్ళిపోతున్నాడు అనమాట. మొత్తానికి అలా బెంగళూరులో ఎక్కి ఇలా ల్యాండ్ అయ్యాము. మొత్తానికి వచ్చేసాము. ఇదిగోండి మా బెల్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. సో బెల్ట్ నెంబర్ 3 అనమాట అనౌన్స్ చేశారు. సో 3 దగ్గర వెయిట్ చేస్తున్నాము. బట్ అది వచ్చేది అక్కడి నుంచి. అదిగోండి సామాన్లు ఎలాగ వస్తున్నాయో అక్కడ నుంచి వస్తున్నాయి. బ్యాగ్లు, సూట్ కేసులు అన్నీ అక్కడ డంప్ చేస్తే అలా చుట్టూ తిరిగి ఇటు వస్తుందన్నమాట. సో మేము ఇక్కడ ఉన్నాం. నేనేమో ఇటు వద్దండి అటు వెళ్దాము, ఎందుకంటే ఇంతవరకు వెయిట్ చేయాలి, ఈ టర్నింగ్ అంతా వెయిట్ చేయాలి కదా, దాని బదులు అటు వెళ్ళిపోతే మనం త్వరగా వెళ్ళిపోవచ్చు అని అంటున్నాను మా హస్బెండ్కి. మొత్తానికి నా మాటకి విలువిచ్చి మొత్తానికి అటు వచ్చామన్నమాట. ఎక్కడైతే బెల్ట్ ఉందో అక్కడికి వచ్చేసాము. నేను వెయిట్ చేస్తున్నాను మా సూట్ కేసుల కోసం. అన్నీ మా సూట్ కేసుల్లాగే ఉన్నాయి, కానీ వాటి మీద కొంచెం పేరు అది చూసుకోవాలి. నేను కొంచెం నెయిల్ పాలిష్తో సింబల్స్ అవి పెడతాను అనమాట, డాట్లు, స్టార్లు అలాంటివి. మనకి అలా పిచ్చి ఎక్కువ కదా, సో అలాంటివి ఏవో చేస్తూ ఉంటాను అనమాట. మొత్తానికి మా సూట్ కేసు వచ్చింది. జెర్రీ కూడా నాకు సాయంకి వచ్చాడనమాట. అక్కడ వచ్చి నాకు సాయం చేసేస్తున్నాడని పక్కనే ఒక ఆంటీ నిల్చున్నారు. ఆ ఆంటీకి బాగా నచ్చాడనమాట, ముద్దొచ్చాడు. అందుకే ఆంటీ చేతిలో ఏదో చాక్లెట్ ప్యాకెట్ ఏదో ఉందన్నమాట, నమ్కీన్ ప్యాకెట్. వెంటనే చేతిలో పెట్టేసి తీసుకో అని అంటుంటే వాడేమో వద్దు అంటున్నాడు. అరే బాబు తీసుకోరా, పర్లేదు, ఏం కాదు, అమ్మమ్మలాగా తీసుకో అంటే తీసుకున్నాడు అనమాట. ఇదిగోండి మా రాక కోసం వెయిట్ చేస్తున్న మా అమ్మ, మా తమ్ముడు. అసలు ఎంత ఆనందంగా ఉందంటే చూడండి, అసలు మా మమ్మీ అసలు వదలలేకపోతుంది. ఎందుకంటే మేము వచ్చి ఇంచుమించు 1 year అయిపోయిందండి. 1 year పెద్ద టైం ఏంటి అని అనకండి, ఎందుకంటే ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది. ఇంట్లో వాళ్ళని చూడడానికి సంవత్సరం అయిపోయిందంటే ఏదో ఎక్కువ రోజులు అయిపోయిన ఫీలింగ్లోనే ఉంటాము మేము. సో మొత్తానికి ఇలా అన్నమాట. మా అమ్మ ఇంకా మన వాళ్ళని ఇద్దరిని చూసుకొని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ముందు కారు ఎక్కేస్తుంది మన వాళ్ళని ఇద్దరిని పట్టుకొని. మా తమ్ముడు కూడా డ్రైవింగ్ మానేసి వాళ్ళిద్దరికి ముద్దులాడుతూ కూర్చున్నాడు అనమాట. ఒరే ఇప్పుడు కాదురా, తర్వాత ఇంటికి వెళ్ళాక ముద్దులాడరా, ముందు పదా అని చెప్పి నేనే అన్నాను. సో ఇక్కడ మొత్తానికి అమ్మమ్మ కిస్సులు ఇచ్చుకుంటూ వాళ్ళిద్దరు కూర్చున్నారు. చూసారు కదా, వాడి చేతిలో ప్యాకెట్ ఉంది. ఇంకా కొత్త అమ్మమ్మ ఆవిడెవరో పాపం, ఆవిడ కూడా ఇచ్చారనమాట ప్యాకెట్. తీసుకొని పట్టుకొని బయలుదేరాడు. దారిలో ఇంకా చెరిష్కి అన్నీ అడుగుతున్నారు. అదిగో బస్సు, అదిగో కారు, అదిగో లారీ అని ఏవేవో చెప్తున్నాడు అనమాట. ఇంకా నాకైతే కైలాసగిరి కొండ దగ్గరకు వచ్చేసరికి అసలు చాలా సంతోషంగా అనిపించింది. మేము ఉండేది మధురవాడ, సో ఇవన్నీ పాస్ ఆన్ అవ్వాల్సిందే. సో కైలాసగిరి కొండ చూస్తూ ఉంటే ఏవో గుర్తొచ్చేయాలండి. కాలేజ్ డుమ్మా కొట్టి కైలాసగిరి కొండలెక్కి తిరిగిన రోజులు అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. సో నా జర్నీ ఇలా జరిగిందండి. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ ముఖ్యంగా నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టండి.